అవర్ యూ అండి, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇట్స్ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. Thank అంటే you. 6 years ఎందుకని గ్యాప్ తీసుకున్నారు? అంటే మీకు సరైన కథలు రాలేదా, లేకపోతే మీరు చేయకూడదు అనుకున్నారా, బ్రేక్ తీసుకోవాలనుకున్నారా? ఎందుకని చేయలేదు? అంటే ఇప్పుడు ఆమె అడిగినట్టు అది కోఇన్సిడెన్సా? నో, కోఇన్సిడెన్సే అండి. అంటే ఇప్పుడు 2017-18లో నేను చేసిన సినిమాలు నాకు నచ్చలేదండి. ఐ వాజ్ లైక్ కమర్షియల్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతాయనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి ఐ స్టార్టెడ్ డూయింగ్ చాలా డిఫరెంట్ నాకు నచ్చనివి వాడతా ఏమో అని చెప్పి చేయడం మొదలెట్టాను. బట్ ఏంటంటే ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్ ఏంటంటే తెలియకుండా ఒక లూప్లో పడిపోయాను. సో బ్రేక్ ఇద్దాం అనేది ఇనిషియల్ ఐడియా. బట్ కోవిడ్ అండ్ దెన్ ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఇష్యూస్, సో వాటి వల్ల ఇంకొంచెం డిలే అయింది అంతే అండి. ఓకే. శ్రీదేవి గారు ఇప్పుడు థియేటర్స్కి కూడా జనాలు రావట్లేదని అంటున్నారు కదండి, అంటే ఎట్లా తీసుకుంటారు? కొంచెం చిన్న సినిమాలకి రావట్లేదు, ఓన్లీ పెద్ద సినిమాలకే ఓపెనింగ్స్ ఉంటున్నాయి, ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమా వచ్చినా కూడా జనాలు రావట్లేదు అని అంటున్నారు కదా ఇప్పుడు. అలా అనేది ఏం లేదండి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్ 3-2 హిందీలో. యు నేమ్ ద బిగ్గెస్ట్ బాలీవుడ్ స్టార్స్, వాళ్ళకంటే ఏంటంటే 3-2 బిగ్గెస్ట్ బిజినెస్. అంటే కంటెంట్ మీద నమ్మకం. సో సినిమా బాగుందంటే ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. సో తెలుగులో మీరు సామాజవర్గం నా సినిమా తీసుకోండి, అలా ఎన్నో సినిమాలు, బేబీ, ఎవ్రీథింగ్. సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారండి. సినిమాకి పెద్ద చిన్న తేడా తెలియదండి, బాగుందా బాగాలేదా అంతే. అంటే ఓటీటీ ఇంపాక్ట్ ఉందంటారా? ఓటీటీలో సినిమా వస్తుందండి 3 వారాల తర్వాత. అలా అని చెప్పి ఈరోజు చూడకుండా ఉండలేం కదా. విర్తి గారు, నేను ఇందాక అదే చెప్పానండి, మంచి సినిమా తీయడం వేరే, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వేరే. అగైన్ ఐమ్ కోటింగ్ సమాజ వర్గంలో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. చిన్న సినిమా అన్నారు కాబట్టి సినిమాకి చిన్న పెద్ద లేదు, ఇందాక రోజు చెప్పినట్టు. ఈ సినిమా ఇక్కడ ఐఎమ్ మార్కింగ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మీరు రాసుకోండి అని చెప్తున్నాను అంతే. శ్రీదేవి గారు మేము ఆల్రెడీ స్క్రీన్ మీద శ్రీదేవి గారిని మిస్ అవుతున్నాం. మీరు ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. అంటే మీరు కనిపించిన ప్రతిసారి ఒక చరిష్మా కనిపిస్తుంది స్క్రీన్ మీద. అంటే మీరు కంటిన్యూ చేస్తారు తెలుగు ఇండస్ట్రీలో ఇక మీదట ఎట్లా? అఫ్ కోర్స్ అండి, చేస్తాను. డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను. అంటే నేను చెప్పినట్టు గ్యాప్ వచ్చింది ఈ సినిమాలో, కానీ ఐ వాజ్ ఆల్వేస్ పార్ట్. కానీ అది నాకు అనిపించలేదు ఎప్పుడు, బికాస్ మొత్తం ఫ్యామిలీయే ఇండస్ట్రీయే కదా. సో సినిమాలోనే ఉన్నట్టే ఎప్పుడు ఒక ఫీలింగ్ ఉండింది. వెళ్ళానని ఆ కాన్సెప్ట్ అనేది లేదు నాకు. బట్ మళ్ళీ ఈ బిగ్ స్క్రీన్లో మళ్ళీ ఫిల్మ్స్ చేసేది చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను. మంచి సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేయాలని ఉంది. సో 100%. రోహిత్ గారు ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక అబ్బాయిలు చాలా తికమక పడుతూ ఉంటారు. మీరు అలాంటి పాత్ర చేశారు. ఆ పాత్ర చేసినప్పుడు మీకు ఎలాంటి అరే రియల్ లైఫ్లో ఇలా కూడా ఫేస్ చేస్తారా ఈ ఏజ్లో ఉన్న అబ్బాయిలు, అట్లా ఏమైనా మీకు ఉందా? లేదు, డెఫినెట్గా అండి. ఈ సినిమా చూసి ఈ ఏజ్ బ్రాకెట్లో ఉన్నాడైతే కంగారు పడతాడు. సో అదైతే డెఫినెట్గా ఉంటుంది. సో మీరు అలాగే కంగారు పడుతున్నట్టు. రోహిత్ గారు, డైరెక్టర్ గారు, ప్రతినిధి 2 హిట్ అయింది కాబట్టి ప్రతినిధి 3 ఏమైనా చేసే అవకాశం ఉందా? 3 ఎక్కడ హిట్ అయిందండి బాబు, నాకు తెలియదు. హిట్ కాలేదా? మంచి ఇంపాక్ట్ అయింది కదా. కాదు, నిజంగా సినిమా వచ్చిందని తెలుసో తెలియదో కూడా తెలియదండి. మీరు అన్నిసార్లు అడిగేసరికి ఓరే వచ్చిందా సినిమా అనుకుంటున్నారు. అయ్యో, డైరెక్టర్ గారు శ్రీదేవి గారు అవ్వలేదు అని కూడా చెప్పుకోవడం హీరోగా అయితే గ్రేట్ అనిపిస్తుంది. కాదండి, నేను సీరియస్లీ మీరు చెప్పింది నిజమే. కాదండి, నేను చెప్పకపోయినా అదే రాస్తారు కదండి. ఆడలేదు, ఇప్పుడు లాస్ట్ సినిమా ఆడలేదనే రాస్తారు. విర్తి గారు, శ్రీదేవి గారు, pass the mic to Virti. శ్రీదేవి గారు. Virti garu, one second please. So hi, myself Hema Malini here. So welcome to Tollywood industry and మీ screen presence చాలా బాగుంది. And how is working with hero garu and script మీ దగ్గరికి ఎలా వచ్చింది? Thank you so much for your question. And yeah, this is like it's a great start, I would say. The story, I mean, I shot it and I felt like, oh my god, this is so amazing. Like especially Venki, it's fairy tale, I would say. And it's an honor to be working with such great actors. Like I have seen them on screen, okay, like especially, and like I feel like it makes you a lot of like it makes you nervous as well, and like they help you out and you learn a lot. And I think they are all so down to earth. Like you might see them as like big stars, but trust me, they are so kind, so humble. And yeah, it was a great What you like experience. most working with Rohit garu?
oh, he's so calm, he's so cool. He's just like sitting by himself, not talking to anyone. It's okay. But when he's with, what do you say, his gang, he's like laughing and joking around. Yeah. వాసుకి గారు అంటే ఇందాక మీరు స్పీచ్ స్టార్ట్ చేయక ముందు నుంచే యూ హ్యావ్ ఎ స్పెషల్ బాండ్ విత్ డైరెక్టర్ గారు. అండ్ అంటే ఎవరు మాట్లాడుతున్నా కూడా మీరు వెనకాల జోకులు వేసుకుంటూ యు ఆర్ హ్యావింగ్ సంథింగ్ స్పెషల్ బాండ్. ఏంటి అదంతా? మైక్ లేదు కదండి, అందుకే యు ఆర్ టీజింగ్ హిమ్ మోర్. Yeah, yes, I'm actually, I'm very, I would say, professional relationship kakunta. Personally, I am really connected to the director and the producer and the entire cast and crew team, because that's what they offered me. What you get is what you give, kada. So this particular unit was like a family. That's how, because oka family function lo you're not going to calculate and talk, kada. ఇక్కడ అలాగే అందుకే when Venki was like talking, though Venki is much younger to me, Venki annani, అందుకే I was just dragging him. But all said and done, this is such a wonderful experience for me. I mean, like, I would say I'm lucky to be a part of this team. You know, would be the producer Rohit Garu or Sridevi Garu, whatever. I mean, like Virti and everyone, Naresh Garu is like we've already done earlier, and it's like become a family now. యాక్చువల్లీ ఆఫ్టర్ 90s తర్వాత మీరు చూస్ చేసుకునే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ఎవ్రీ తెలుగు ఆడియన్స్ వేర్ కనెక్టింగ్ సార్ అన్నట్టు. తెలుగు యాక్ట్ చేస్తే తెలుగు ఆడబడచ్చు, తమిళ యాక్ట్ చేస్తే తమిళ ఆడబడచ్చు, పాన్ ఇండియా ఆడబడచ్చు అని ఒక టైటిల్ ఇచ్చారు మీకు. హౌ ఇస్ దట్ ఫీలింగ్ యాక్చువల్లీ? It's actually going to stick to me అనుకుంటాను. I'm actually feeling so happy about it. Like how Sridevi said, like when you come back, you get the same kind of a positive response, and you have a lot of respect, and you have a great welcome ante. I'm blessed, I would say. It's like it's God's grace, and I'm so blessed to be here on this stage with the team. శ్రీదేవి Venki garu, hi. శ్రీదేవి Andy. శ్రీదేవి Hi. శ్రీదేవి Complete శ్రీదేవి సారీ, Director. నేను మాట్లాడేసి ఇస్తాను. డైరెక్టర్ మీకు కాల్ చేసి మీరు లీడ్ యాక్టర్స్ అనగానే మీరు ఏమైనా సర్ప్రైజ్ అయ్యారా, లేదా రాంగ్ నెంబర్కి ఫోన్ చేశాడేమో అనుకున్నారా? ఏంటండి ఇది, రాంగ్ నెంబర్కి ఎందుకు చేస్తారండి? అంటే మీరు ఆఫ్టర్ లాంగ్ టైం కదా, మీరు లాంగ్ టైం కమ్బ్యాక్ కదా, చాలా 5-6 years అయింది కదా. ఇంకా ఎక్కువనే అయింది అయింది కదా, సినిమా అందుకని. చేసి. బట్ యాక్చువల్లీ అడిగినప్పుడు నేను ఆల్రెడీ వేరే సినిమా కమిట్ అయిపోయాను. మళ్ళీ స్టార్ట్ చేసేసాను యాక్టింగ్ అనేది, సెకండ్ ఇన్నింగ్స్ మీరు అన్నట్టు. బట్ అడిగినప్పుడు నేను షాక్ ఏం అవ్వలేదు. మీరెందుకంటే ఇప్పుడు షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు? బట్ షాక్ అనేది చెప్పలేను కానీ, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే నిజంగానే ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. సో చాలా ఇంట్రెస్ట్తో పర్సనల్గా చాలా హ్యాపీగా చేశాను ఈ సినిమా. సో అండ్ ద వే నేను చెప్పినట్టు ఆయన పోర్ట్రే చేసిన ఫోన్లో చెప్పినప్పుడు జిస్ట్ కానీ ఫుల్ నరేషన్ నాకు ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సినిమాలో ఐ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని అనిపించింది. ఎందుకంటే అంత డీటెయిల్ కేర్ తీసుకున్నారు ప్రతి నా ఒక్క క్యారెక్టర్ గురించి కాదు. ఆయన అంత యూనో అది ఒక డైరెక్టర్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది డెఫినెట్గా ఈ ఫిలిం ఒక మంచి ప్రాజెక్ట్గా వస్తుంది అనేది. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్ క్యారెక్టర్. అభినవ్ గారు ఈశ్వర్ సినిమా అంటే అభినవ్ గారి కోసం ప్రభాస్ గారి ఫస్ట్ హీరోయిన్ మీరే. అవునండి. ఇప్పుడు ప్రభాస్ గారు ప్యాన్ ఇండియా స్టార్, మళ్ళీ ఒకసారి ఆయనతో యాక్ట్ చేయాల్సి వస్తే ఎలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు ఏంటి? ప్రభాస్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? రెండు. ప్రభాస్ గారు ఈజ్ అ డార్లింగ్, అందరూ పిలిచేదే. ఇప్పుడు కాదు, ఫస్ట్ ఫిలిం నుంచే. సో ఈశ్వర్లో మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన అలానే ఉన్నారు, కొంచెం కూడా మారలేదు. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. డెఫినెట్గా మళ్ళీ మేము కలిసి చేస్తే చాలా బాగుంటుంది. ఐ వుడ్ లవ్ టు డూ ఎనీథింగ్. అది ఒక మంచి సినిమా ఎట్లాంటి క్యారెక్టర్ డిజైన్ అవుతుందో డెఫినెట్గా చేయాలని. మళ్ళీ ఈశ్వర్ రిలీజ్ అవుతుంది ఆయన బర్త్డేకి. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ దానికి టు సీ ఈశ్వర్ అగైన్ ఆన్ స్క్రీన్. అభినవ్ గారు, మాకే క్వశ్చన్ లేదు సార్, రిక్వెస్ట్ ఉంది. చెప్పండి. మీ కామెడీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. వీళ్ళని ఎక్కువ సినిమాలు చేయండి అని మా కోరిక. షూర్, తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే మీరు చాలా రేర్గా చేస్తుంటారు, చేసిన పాత్రలు క్లిక్ అవుతుంటాయి. రేర్ ఏం లేదు. షూర్, నో, వై నాట్, నో, ఐ విల్. సో ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. మీ కమల్ హాసన్ అన్నది మాత్రం అది థ్యాంక్ యూ. సోషల్ మీడియా ట్రెండింగ్, అది ఎప్పటికీ ఎవర్ ట్రెండింగ్ అది. థ్యాంక్ యూ. సో మీరు కొంచెం ఎక్కువ సినిమాలు చేయండి, అదే మా రిక్వెస్ట్. చేస్తా. సార్ నా దగ్గర క్వశ్చన్ ఉందండి అభినవ్ కమలాసన్ గారు. చెప్పండి. వెంకీ గారు మీకు
స్టోరీ నెరేట్ చేయడానికి వచ్చినప్పుడు సిద్ధార్థ్కి ఫ్రెండ్గా చేయమంటే సిద్ధార్థ్ క్యారెక్టర్ మీరే చేస్తానని చెప్పి వెంకీ గారిని చాలాసేపు ఇది చేశారంట కదా, దాని గురించి ఏం చెప్తారా? నేను యాక్చువల్లీ సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ చేద్దాం అనుకున్నా అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చేద్దాం అనుకున్నా. ఐ థాట్ దట్ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్లాంటి షేడ్ ఒకసారి బాగుంటుంది కదా అని అట్లా కూడా చేద్దాం అనుకున్నా. సార్ డైరెక్టర్ గారు చెప్పండి. యాక్చువల్గా ఇంతకుముందు నరేష్ గారు చెప్పినట్టు చాలామంది మీ టీం అంతా చెప్పినట్టు ఏంటంటే వైల్డ్ స్టోరీ అని చెప్తున్నారు కదా, అలాంటి వైల్డ్ స్టోరీ మామూలు రావాలంటే బయటకు రావాలంటే కొంచెం కష్టం. మీరు ఎంతమందికి చెప్పిన తర్వాత ఇవాళ రేపు కూడా కష్టమా? అదే ఈ వైల్డ్ అన్న వర్డ్ నేనే ఫస్ట్ యూస్ చేశానండి, అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇట్స్ జస్ట్ అ వైల్డ్ ఇమాజినేషన్, వైల్డ్ స్టోరీ కాదు. ఇమాజినేషన్ ఇస్ వైల్డ్. ఇది వేరెక్కడో వెళ్ళిపోతున్నట్టు ఉంది. Hi, Rohit. Hi. Rohit. This question is for you. One second. Please let me finish first. Yeah, please. Actually, Vasuki garu, Abhinav garu, they have a great sense of humor personally. Yeah. So మీరు స్టోరీ రాసుకుంటున్నప్పుడే వాసుకి గారు అభినవ్ గారు అని అనుకున్నారా? దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు నో. బేసిక్గా ఏమోండి, నేను స్టోరీ ఎప్పుడు ఎవరిని అనుకుని రాయను. ఐ జస్ట్ రైట్ ద స్టోరీ అండ్ దెన్ వాళ్ళకి ఎవరు సూట్ అవుతారు అనుకున్నాను, అండ్ లక్కీలీ ఐ ఫౌండ్ దీస్ పీపుల్ అంతే. సో ఎవరిని అనుకుని అయితే స్టోరీ రాయలేదండి. వెంకటేష్ గారు ఒక్క రోహిత్ గారిని తప్ప, ఎందుకంటే ఐ బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్ సిన్స్ 5 years. సో ఆయన క్యారెక్టర్ ట్రేట్స్ కూడా ఉంటాయి సినిమాలో పక్క. థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ గారు హాయ్ బ్రో. అండ్ టైటిల్ గ్లిమ్స్లో అప్పుడు యూ హ్యావ్ షోన్ సమ్ మూవీస్ ఇమేజెస్ లైక్ మురారి, ఖుషి అండ్ ఏమై చేసావే గీతాంజలి. అక్కడ అందరికీ ఒకటే ప్యూర్ లవ్ స్టోరీ విత్ ఓన్లీ 1 woman. ఇక్కడ యు ఆర్ యూజింగ్ 2 women. వాట్స్ ద స్టోరీ ఇన్ ఇట్? అంటే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి టీజర్ లాంచ్ చేసి ఇలా ఇద్దరిని చూపిస్తున్నారా లేకపోతే ఏంటి అని? యాక్చువల్గా క్యాప్షన్ దానికే పెట్టాడు, నో 2 love stories ఆర్ ద సేమ్ అని. అంటే టైటిల్లో ఏమో మొత్తం ప్యూర్ లవ్ స్టోరీస్ విత్ 1 woman అని చూపించారు కాబట్టి. బట్ అందుకే బేసిక్గా ఏంటంటే మాకు సోలోలో నారా రోహిత్ గారు గుర్తొచ్చారేమో అనుకున్నాము, బట్ హియర్ కంప్లీట్లీ లేదు. బేసిక్గా దెర్ ఆర్ ఆల్వేస్ లవ్ స్టోరీస్. నేనైతే నాకు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే వన్ సైడెడ్ అనుకో, బట్ స్టిల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో దెర్ ఇస్ నెవర్ వన్ లవ్ స్టోరీ ఫర్ ఎనీబడి అని నేను అనుకుంటున్నా. అండ్ నేను ప్రేమించినట్టు నువ్వు ప్రేమించలేవు, నువ్వు ప్రేమించినట్టు వేరే వాళ్ళు ప్రేమించలేరు. సో బేసిక్గా నో 2 love stories ఆర్ ద సేమ్. ఎందుకు అంటే మా సిద్ధార్థ్ ప్రేమించినట్టు ఇంకో క్యారెక్టర్ ప్రేమించలేదు. సో దట్స్ వై ఇట్ ఇస్ నో 2 love stories ఆర్ సేమ్. బికాజ్ అంటే 2 హీరోయిన్స్ ఉన్నారు, ఒక హీరోయిన్, అలా నేను ఆలోచించలేదు బ్రో. ఆ మురారి ఇవన్నీ ఎందుకు చూపించామంటే దే ఈజీలీ కనెక్ట్ టు ద ఆడియన్స్. బేసిక్గా అలాంటి క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తే ఈజీగా అర్థమైపోతుంది కదా అందులో ఎలా లవ్ చేసుకున్నారు ఏంటి అని. సో దానివల్ల ఐ టుక్ ద రెఫరెన్స్. కానీ ఒక్క అమ్మాయి ఇక్కడ 2 అమ్మాయిలు అదేం లేదు. రోహిత్, One last question, please. I'm Anjali from TFPC. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ అయితే చాలా బాగుంది అండ్ కమ్ బ్యాక్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు మీరు మాకు చాలా పాజిటివ్ క్యారెక్టర్స్ అండ్ పక్కాగా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అన్న, ఒక సిస్టర్ ఉండాలన్నా, ఇలాంటి అమ్మాయి ఉండాలన్న క్యారెక్టర్లో కనిపించారు. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మిమ్మల్ని మేము నెగటివ్ క్యారెక్టర్స్ కానీ యాంటోగనిస్ట్ క్యారెక్టర్స్లో కానీ చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వై నాట్ అండి, బాగుంటుందేమో. యాక్చువల్లీ చాలామంది అంటారు అది సూట్ అవ్వదు నా ఫేస్కి. చాలా ఇన్ఫ్యాక్ట్ ఈశ్వర్ టైం నిన్నే ఇష్టపడ్డాను అంటే చాలామంది వచ్చి చెప్తారు మీరు ఏడిస్తే చాలా బాగున్నారండి అని. ఇదేంటంటే నేను ఏడిస్తే మీకు బాగుందా అని అనిపించేది. బట్ అది అట్లా ఆ ఫేస్ ఆ క్యారెక్టర్స్ కానీ అట్లా చేసింది. బట్ డెఫినెట్లీ యాజ్ అన్ యాక్టర్ మనం అన్ని షేడ్స్ ట్రై చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రేట్ చేయాలని ఉంది. అండ్ నాకు ఒక మంచి డైరెక్టర్ అట్లాంటి ఒక స్క్రిప్ట్ నా దగ్గర నుంచి అట్లా డిఫరెంట్ రోల్ ఉంటే ఐ వుడ్ లవ్ టు ట్రై అండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో రీసెంట్ టైంలో చాలామంది యంగ్ హీరోస్ కూడా వచ్చారు కాబట్టి మీరు మళ్ళీ కమ్బ్యాక్ యాజ్ హీరోయిన్గా ఇస్తున్నారు కాబట్టి ఈ లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న హీరోస్లో ఎవరికి హీరోయిన్గా చేయాలని ఉంది? నారా రోహిత్ గారి పేరు అయితే చెప్పకూడదు, ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి. ఇది బాగుంది కదా, ఇలా కూర్చుని ఎవరిని హీరోగా సెలెక్ట్ చేద్దామని నేను అదైతే బాగుంది, కానీ ప్రాక్టికల్గా అది కాదు. ఫేవరెట్ వన్ చెప్పండి పోనీ లేటెస్ట్ ట్రెండ్. అట్లా ఫేవరెట్ ఒక్కరని కాదండి, ఒక్కొక్క సినిమా ఇప్పుడు ఎలా అంటే ఫిలిం ఇస్ ద హీరో ఆఫ్ ద ఇప్పుడు ఉన్న ట్రెండ్ అండి. ఫిలిం ఇస్ ద హీరో. సో హీరో కోసం మనం ఫిలిం చూడడం కన్నా ఆ మూవీలో వాళ్ళు ఏం ప్లే చేస్తున్నారు, ఎవరు ప్లే చేస్తే బాగుంటుంది అనేది చూడాలి. సో డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్, డిపెండ్స్ ఆన్ ద ఫిలిం. సో డెఫినెట్గా అందరూ ఇన్ ట్రెండ్ కాదు, పాత హీరోస్ అని కాదు, అట్లా కాదు, మంచి సినిమాలు చేయాలి అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి. అభినవ్ గారు. ఓకే డన్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ హీరోయిన్ అయినా ఏ యాక్టర్కైనా ఆర్టిస్ట్కైనా వెరీ స్పెషల్. సో ప్రభాస్ గారితో ఫస్ట్ మూవీ మీది కాబట్టి
ఆయనది చాలా మూవీస్ వచ్చాయి. విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ అండ్ ఈ సినిమా నేను ప్రభాస్తో చేస్తే బాగుండిదే అని అనుకున్న మూవీ ఏదైనా ఉందా? అంటే డెఫినెట్గా నా ఫేవరెట్ ఈశ్వరే అండి. అది ఒప్పుకోను, ఇంకే సినిమా చెప్పలేను. ఈశ్వరే ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ అంటారు కదా, ఇద్దరికి అది ఫస్ట్ సినిమా. సో దట్స్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. అండ్ హీస్ ప్లేడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ ఇప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అభినవ్ గారు వన్ లాస్ట్కి వచ్చిన అదే అయితే యాక్చువల్లీ మీ ఈ టీజర్లో చూస్తే మీ షేడ్స్ ఏం కనిపించలే మాకు. సినిమాలో ఎట్లుంటాయి? బాగానే ఉంటాయి. ఏంటి ఎట్లా అంటే ఎలా ఉంటాయంటే ఏం చెప్తాం అట్లా. నో రియలీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ సినిమాలో. అందరికీ ఏదో ఒక పర్పస్ లేనిదే లేదు. అలాగే అందుకే బాగా రాసుకున్నాడు వెంకీ. నేను అందుకే ఫస్ట్ నాకు కాల్ చేసినప్పుడు వెంకటేష్ అట డైరెక్టర్ ఎవరో వి వాంట్ టు మీట్, స్టోరీ అయిన తర్వాత వెంకీ అన్న అని ఇట్లా కాళ్ళకి దండం పెట్టి ఇందాక పెట్టినట్టు ఇంతకుముందు పెట్టినట్టు. సో అట్లా ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్, ఇట్స్ అ గుడ్ సపోర్టింగ్ రోల్. ఐ రియలీ ఎంజాయిడ్ వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ. నేను చెప్పినట్టు స్టోరీ కోసం ఉన్నా నేను ఈ సినిమాలో. సో ఐ రియలీ హ్యావ్ దట్ ఫెయిత్ ఆన్ ఇట్. సో మై క్వశ్చన్ ఇస్ టు రోహిత్ అండి. హాయ్, దిస్ ఇస్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో మీరు డెలిబరేట్గా ఒక 6 years గ్యాప్ తీసుకున్నా అని చెప్పేసి మీరే మెన్షన్ చేశారు. బట్ డ్యూరింగ్ ఎ గుడ్ టైం పీరియడ్ యువర్ ఎ ఫేస్ ఆఫ్ మిడ్ రేంజ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్. కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ ఉనికిని మీరే చాటుకోవాల్సిన పరిస్థితి, లేదంటే కొంచెం దాన్ని ఎగ్జిస్టెన్స్ అనేది కొంచెం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్? See, even if you're continuously running and successful on sir, again the next Friday you need to prove yourself. It's very simple. So ఒక ఫ్రైడే బాగుంటే you're back, ఒక ఫ్రైడే బాగాలేకపోతే you're out. So it is a very tough race, but you're fighting with yourself. నువ్వు వేరే సినిమాలతో కాదు, నీతో నువ్వు పోటీ పడుతున్నావు. You should better yourself. But it's been a lot of Fridays. Yeah, it's been a lot of Fridays, but there are a lot of Fridays more. So రోహిత్ భయ్య అందరు ఇట్లా కంబ్యాక్ అంటున్నారు కదా, మీరు ఎక్కడైనా ఇట్లా అంటారేమో అని వెయిట్ చేస్తున్నాను నేను. గ్యాప్ ఇలేదు, వచ్చింది. ఎందుకంటే యాక్చువల్ స్టోరీ అదే కదా. అండ్ మీరు లైక్ దెర్ ఆర్ మెనీ పొలిటికల్ ఎఫిలియేటెడ్ ఫ్యామిలీస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ మీరు వన్ ఆఫ్ దట్. బట్ కంపేర్ టు అదర్ పొలిటికల్ ఎఫిలియేటెడ్ ఫ్యామిలీస్ ఫ్రమ్ హీరోస్ అయి ఉండొచ్చు లేదా యాక్టర్స్ అయి ఉండొచ్చు, యు ఆర్ ద ఓన్లీ పర్సన్ కొంచెం యాక్టివ్గా లేదంటే దానికి స్పందించడం కానీ ప్రతిస్పందించడం కానీ కొంచెం మీరు యాక్టివ్గా ఉంటారు. సో దాని ఎఫెక్ట్ అనేది ఎంతవరకు మీ కెరీర్ మీద లేదంటే మీ పర్సనల్ లైఫ్ మీద పడిందని మీరు అనుకుంటున్నారు? See, definitely I can never see, I come from a political family into films. సో నేను సినిమాల నుంచి బికాస్ లైక్ దట్ ఈస్ లైక్ మై ఫ్యామిలీస్ లెగసీ అండ్ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు. ఇప్పుడు ద కామెంట్స్ విచ్ ఐ సీ ఇన్ మై సెక్షన్ బికాస్ వన్ ర్యాండమ్లీ పుట్ అప్ పోస్ట్ సేయింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇలా సినిమాలు చేస్తాను, ఇవి సమ్మన్ పుట్ అ ర్యాండమ్ పోస్ట్ అండ్ నౌ ఎవ్రీ వన్ రైట్స్ ఇట్. See, even I can just give a counter, but there's no point. Even I'm also behaving like them. So I try to ignore it and I just try to నా సినిమాలు చూడడానికి వచ్చి నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం నా మంచి సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్గా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ అండ్ 100% అందరికీ నచ్చేస్తే నేను దేవుడిని అవుతాను. సో నాకు వద్దది. ఐ విల్ బీ అ నార్మల్ పర్సన్ అండ్ లెట్ మై ఫిల్మ్స్ ఎంటర్టైన్ పీపుల్ మోర్. సో గ్లాడ్ ఫర్ ఇట్. శ్రీదేవి గారు, సో మీ డెబ్యూ ఫిల్మ్, నాట్ ఎ డెబ్యూ యాక్చువల్లీ, రుక్మిణి తర్వాత ఈశ్వర్ వచ్చింది. ఎస్, అండ్ దట్ సేమ్ ఈశ్వర్ ఈస్ గోయింగ్ టు రీ-రిలీజ్ ఆన్ అక్టోబర్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ప్రభాస్ బర్త్డే. లైక్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్? లైక్ మీ సెకండ్ ఇన్నింగ్స్ అనేది సుందరాకాండ అండ్ యువర్ ఫస్ట్ డెబ్యూ యాజ్ అ హీరోయిన్ ఇన్ తెలుగు ఈస్ రీ-రిలీజింగ్ డ్యూరింగ్ ద సేమ్ టైమ్ పీరియడ్. లైక్ హౌ ఇస్ ఇట్ ఫీల్? అదే అండి, అన్నీ ఒక టైం అని అంటారు ఎవరికైనా, ఇట్స్ జస్ట్ అ టైం. సో మంచి టైం కలిసి అన్నీ వస్తే అన్నీ ఒక్కొక్కటిగా ఇట్లా ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్తారు. సో దట్స్ హౌ ఐ థింక్ ఐ ఫీల్. సో ఫస్ట్ యాక్చువల్లీ ఈశ్వరే రిలీజ్ అవుతుంది October 23rd. సో ఫస్ట్ అదే మళ్ళీ స్క్రీన్లో ఐ విల్ బీ కమింగ్ బ్యాక్ 2024లో. సో ఆఫ్టర్ దట్ మా సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది. సో ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ రుక్మిణి వాజ్ నాట్ మై ఫస్ట్ ఫిల్మ్, అది చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. దాని ముందు నేను తమిళ్లో చాలా సినిమాలు 5 ఏళ్ళ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గానే చేశాను. సో యాజ్ అ హీరోయిన్ ఈశ్వర్ వాజ్ మై ఫస్ట్ రిలీజ్. సూపర్ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ నరేష్ గారు, మీరు జెన్యూన్ ఆన్సర్ చెప్పాలి సార్. ఎస్ సార్, ఎస్. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది అబద్ధాలు, నాకు అర్థం కాలేదు. కాదు సార్, అంటే ఈ సినిమాకి రిలేటెడ్ అండ్ పర్సనల్ కూడా సార్. చాలామంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా మాకు పెళ్ళిళ్ళు కాలేదనే
ఇదిలో పాపం అవుతుంటారు కదా సార్. అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పెళ్ళి అనేది హ్యాపీగా కాకుండా ఉంటేనే బెటరా? అంటే ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు తరం అసలు పెళ్ళి వద్దని, అంత ముందు తరాలు మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దామని. ఎందుకోసం ఇది హ్యాపీగా ఉండడానికేగా బేసిక్గా. కాబట్టి ఈ మధ్యలో నేను అంతే. Okay, on that note, let's wrap this media conversation. Thank you so much. సార్ చెప్పండి వెంకటేష్ గారు. సార్ చెప్పండి సార్. అంటే సుందరకాండ టైటిల్ దొరకడం, వెంకటేష్ గారు ఆ సినిమా చేయడం, అదే వెంకటేష్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేయడం అనేది సో చాలా మీకు అసలు ఏ నక్షత్రం ఇది? ఆ నక్షత్రం కలిసిందా ఏంటి? నాది మూల అయితే కాదు సార్. నేను కొంచెం లాంగ్ టైం, ఒక 10 minutes అయినా హ్యాపీగా ఉండగలుగుతా. రోహిత్ గారు అంటే మీది ఏ నక్షత్రం? స్వాతి అండి. స్వాతి నక్షత్రం. మరి మూల నక్షత్రంకి వెళ్ళి ఈ సినిమా రావడం అనేది సో మీ క్యారెక్టర్ సో ఎంతవరకు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతూ వాళ్ళ నక్షత్రాలను గుర్తు చేస్తూ ఎంటర్టైన్ అవుతుంది? అంత జాతకాల సినిమా కాదండి ఇది. Done. Thank you so much. వేణుస్వామి అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మీ మీద ఇది నెవర్ ఎండింగ్ లా ఉంది, కానీ ఇక్కడ మనం బ్రేక్ వేద్దాం. ఇంకా థ్యాంక్ యూ. మీ మీద ఆయన ఎప్పుడు జాతకం చెప్పలేదు. నా జాతకం తెలియదు అనుకుంటా అండి.